నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జమ్మూ కశ్మీర్ కు ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఆదేశాలు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణకు సుప్రీం నిర్దేశం ఆర్టికల్ 370 పై తీర్పు చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అభివర్ణన మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ సీనియర్లను పక్కన పెట్టి భాజపా అనూహ్య నిర్ణయం తోమర్కు స్పీకర్ బాధ్యతలు తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభం ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు కేసీఆర్ కు పలువురు ప్రముఖుల పరామర్శ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని చంద్రబాబు భట్టి ఆకాంక్ష 3000 కిలోమీటర్ల మైలురాయి దాటిన లోకేష్ పాదయాత్ర అధికారానికి వస్తే కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తామని హామీ మార్గదర్శి ఆస్తుల జప్తుపై ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చెల్లవన్న గుంటూరు జిల్లా కోర్టు సరికొత్త మైలురాళ్లను చేరిన దేశీయ స్టాక్ మార్కెట్లు 70,000 బెంచ్ మార్కును తాకిన సెన్సెక్స్ 21,000కు చేరువైన నిఫ్టీ జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ విభజనను కూడా సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వీలైనంత త్వరగా జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కేంద్రానికి సూచించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. రద్దు సహేతుకమేనని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కూడా సమర్థించింది. జమ్మూ కాశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని చెప్పిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ భారత్లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని తీర్పులో పేర్కొన్నారు. తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 పెట్టారని ఆ అధికరణను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేశారు. హక్కుల అంశంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదన్న సీజేఐ మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో సమానమేనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరన్న సుప్రీంకోర్టు తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 పెట్టారని గుర్తు చేసింది. అప్పట్లో యుద్ధ పరిస్థితుల వల్లే ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఆర్టికల్ 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ను భారత్లో రాజ్యాంగబద్ధంగా ఏకీకృతం చేయడం కోసం ఉద్దేశించిందని, విచ్ఛిన్నం కోసం కాదని సీజేఐ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్కు ఇతర రాష్ట్రాలతో సమాన హోదా తీసుకురావడమే ఆర్టికల్ 370 ముఖ్య ఉద్దేశ్యమని జస్టిస్ ఖన్నా తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఒక తీర్పును, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా మరో తీర్పును వెలువరించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సీజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం తాజాగా వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ తీర్పు చట్టపరమైంది మాత్రమే కాదన్న ఆయన జమ్మూ కశ్మీర్కు ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, అక్కడి ప్రజలకు ఆశాకిరణమని ట్వీట్ చేశారు. ఐక్య భారత నిర్మాణానికి సమిష్టి సంకల్పమని పేర్కొన్నారు. ప్రగతి ఫలాలు ఆ రాష్ట్ర ప్రజలకు చేరకుండా ఆర్టికల్ 370 అడ్డుకుందన్న మోదీ అలా నష్టపోయిన బలహీన అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అణగారిన వర్గాల హక్కుల్ని పునరుద్ధరించిందన్నారు. వేర్పాటువాదం, రాళ్లదాడులు సమసిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఆ ప్రాంతమంతా ఇప్పుడు మధురమైన సంగీతం, సాంస్కృతిక వైభవంతో విరాజిల్లుతోందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పును భాజపా స్వాగతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జమ్మూ కశ్మీర్ను జాతీయ భావజాలంలో చేర్చే చరిత్రాత్మక పనిని మోదీ ప్రభుత్వం చేసిందని, ఇందుకు కోట్లాది ప్రజల తరపున ప్రధానికి కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దును సుప్రీం సమర్థించడంపై జమ్మూ కశ్మీర్ నేతలు విచారం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశపరిచిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యవస్థాపకుడు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు దురదృష్టకరమన్న ఆయన అయితే అంగీకరించక తప్పదని పేర్కొన్నారు. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో జమ్మూ కశ్మీర్ ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును సుప్రీం సమర్థించడం పట్ల తీవ్ర నిరాశ చెందారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత వమర్ అబ్దుల్లా తెలిపారు. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. న్యాయపరమైన సంప్రదింపులు జరిపి మళ్లీ సుప్రీం తలుపు తడతామని వివరించారు. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని, ఈ తీర్పుపై నిరుత్సాహపడకుండా పోరాటం కొనసాగిస్తామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. అటు సుప్రీం తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. కేంద్రం వీలైనంత త్వరగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పూర్తిగా పునరుద్ధరించాలన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను నియమిస్తూ భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి మోహన్ యాదవ్ శాసనసభకు ఎన్నికయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. భాజపా అధిష్టానం పంపించిన 3 కేంద్ర పరిశీలకులు ఇవాళ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, కోర్ కమిటీ సభ్యులతో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ నిర్ణయం వెలువరించింది. సీఎం పదవి కోసం చౌహాన్, తోమర్, పటేల్, విజయవర్గీయతో పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రేస్లో ఉన్న మోహన్ యాదవ్ వైపే కమలం పార్టీ మొగ్గు చూపింది. కోర్ కమిటీ సమావేశం సందర్భంగా వారి మద్దతుదారులు పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల గుమికూడారు. తమ నాయకులకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అధిష్టానం మోహన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్, ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవ్డాకు అవకాశం కల్పించింది. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపుల్ని తక్షణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులు విడుదల చేయాలని నిర్దేశించారు. రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కానందున గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలన్నారు. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో తక్షణం జమ అయ్యేలా చూడాలని రైతు భరోసాపై సచివాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు. మరోవైపు సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఆబ్కారీ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరిపారు. ఉద్యోగాల భర్తీపై సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల సమాచారంపై ఆరా తీశారు. అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతోనూ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మాదక ద్రవ్యాల కట్టడిపై దిశానిర్దేశం చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కోకైన్, హెరాయిన్ సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నీటిపారుదల శాఖపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. నీటిపారుదల శాఖపై అధికారులతో సమీక్షించిన ఆయన ప్రజల డబ్బుతో జరిగే ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి గోప్యత అవసరం లేదని తెలిపారు. 100 ఏళ్ల పాటు ఉండేలా నిర్మించాల్సిన ప్రాజెక్టులు 3 ఏళ్లకే కుంగిపోవటం తీవ్రంగా పరిగణించే అంశంగా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఎవరు డిజైన్ చేసినా, ఎవరు నిర్మాణం చేసినా బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. భారాస ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. నీటి పంపకాలు సహా ఎలాంటి సమస్యలున్నా పక్క రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్టు కొత్త ఆయకట్టు మీద నాకు ఫిగర్స్ ఇవ్వండి. ఉదాహరణకి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నామమాత్రం కొత్త ఆయకట్టు. అదే విధంగా మీరు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్, పవర్ కాస్ట్ కి పర్ ఎకర్ ఎంత కాస్ట్ పడుతుంది కొద్దిగా మీరు వివరాలు చెప్పడని అడగడం జరిగింది. కొంత కోట్లాది మంది ప్రజల నమ్మకం, వారి కష్టంతో కడుతున్నాం. ఇది ఇక్కడ కూడా రూపాయి కూడా వేస్ట్ కావద్దు. ఈ టైప్ ఆఫ్ ఇప్పటి వరకు జరుగుతున్న ఫంక్షనింగ్ మంచిది కాదు అని చెప్పడం జరిగింది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు, సినీ నటులు చిరంజీవి, ప్రకాష్ రాజ్ ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలోకి రావాలని ఆయన్ని పరామర్శించిన తర్వాత చంద్రబాబు తెలిపారు. ఓసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కేసీఆర్ తొందరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ, డాక్టర్స్ అభిప్రాయం ప్రకారం 6 వారాలు కానీ కరెక్ట్గా ఫిజియో ఇవన్నీ చేసి 6 వారాలు నార్మల్గా వస్తారు. అన్ని విధాలుగా మళ్ళీ మామూలు నడిచే పరిస్థితి చెప్పారు. చాలా తొందరగా కోలుకుంటున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా తునిలో కాపు సామాజిక వర్గ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం లేదని, రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. పేదరికానికి కుల మతం ప్రాంతం ఉండదు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు. అందుకే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రంగా కార్పొరేషన్లు పెట్టి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దాంట్లో పనిచేస్తున్న సిబ్బందికి డబ్బులు లేవు. పాపం వాళ్ళ పార్టీకి చెందిన కార్పొరేషన్ చైర్పర్సన్ కి రావాల్సిన జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ కులంలో ఉన్న పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. 3000 కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా కాకినాడ జిల్లా రాజల కొత్తూరు వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి లోకేష్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి మైలురాయి వద్ద ఓ హామీ ఇస్తున్న లోకేష్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదలి ఆకలి తీర్చేలా తేటగుట్ట పంచాయతీలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ వెంట ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్, బావమర్ది మోక్షజ్ఞ యాత్రలో పాల్గొన్నారు. లోకేష్ కు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి ఆస్తుల జప్తుపై ప్రభుత్వ ఆదేశాలు చెల్లవని గుంటూరు జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సిఐడి ప్రతిపాదన మేరకు 3 రకాల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా మార్గదర్శి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. మార్గదర్శికి సంబంధించిన 793 కోట్లు, 242 కోట్లు, 15 కోట్ల విలువైన ఆస్తుల జప్తు ఆదేశాలను తప్పుపట్టిన న్యాయమూర్తి 3 రకాల జప్తు జీవోలు చెల్లవని ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శి చప్పు చేసినట్లు ఎక్కడా రుజువులు లేవని తేల్చెప్పారు. ఖాతాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిందని రుజువు చేయలేకపోయారని పేర్కొన్నారు. జప్తు చేయదగిన కారణాలను చూపలేకపోయారని గుంటూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఫలితంగా మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీతో పాటు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన ఆర్కే స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైకాపా ఇన్ఛార్జిగా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా. అంటే ఈ రోజు నేను నా శాసనసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు రాజీనామా చేయడానికి బలమైన కారణాలు లేకుండా చేయాలి. ఏం కారణాలు ఏమేమి అనుకుంటున్నారు? త్వరలో అన్నీ చెప్తానండి. మళ్ళీ నేను
ఆర్కే రాజీనామాతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవికి సీఎం కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. మంగళగిరి వైకాపా ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి పార్టీ నేత డి వేమారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైకాపా సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలోని గాజువాక నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. గాజువాక వైకాపా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడైన తిప్పల దేవన్ రెడ్డి కొన్నాళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న దేవన్ రెడ్డి ఇతరులకు సీట్ ఇస్తారనే సమాచారంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా గాజువాక ఇన్ఛార్జిగా రామచంద్రరావు నియమితులయ్యారు. జీతాలు పెంచమని అడిగితే ఇవ్వడమే ఆపేశారంటూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు విజయవాడలో ధర్నాకు దిగారు. 4 నెలలుగా వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని వాపోయారు. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరిస్తానన్న సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్ సాబ్జీ మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం వల్ల అప్పు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నోటు ద్వారా వచ్చిన మాత్రమే మేము అమలు చేయమంటున్నాం. ఒక్కటి కూడా గొంతెమ్మ కోరిక లేదు. ఆయన ఎన్నికల కంటే ముందు 1 సంవత్సరం ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది, అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. దాన్ని రెగ్యులర్ చేయమంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనం ఇస్తామన్నారు. దాన్ని అమలు చేయమంటున్నాము. గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇచ్చేటటువంటి అరాకొర వేతనాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ, అది కాకుండా మాకు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం విస్మరించి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. క్యాంపు కార్యాలయాల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ రాజధాని పరిరక్షణ సమితి వేసిన పిటిషన్పై విచారించి తాను ఆదేశాలు ఇవ్వవచ్చని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇవాళ రాజధాని పరిరక్షణ సమితి వేసిన పిటిషన్పై న్యాయమూర్తి విచారణ జరిపారు. పిటిషన్ విచారించడంపై ప్రభుత్వం తరపున ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయగా దీనిపై ఇంటర్మ్ అప్లికేషన్ తీసుకోవచ్చునని న్యాయమూర్తి సూచించారు. రోస్టర్ ప్రకారం పిటిషన్ తన బెంచ్కు వచ్చిందని విచారించి ఆదేశాలు ఇవ్వవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఈలోగా కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ కోరారు. కార్యాలయాలను ఇప్పటికిప్పుడు తరలించడం కుదరదని, సుదీర్ఘ ప్రక్రియ అని ఏజీ తెలిపారు. ప్రభుత్వం ఇలానే చెప్పి కార్యాలయాలను తరలించేందుకు అంతర్గత ఏర్పాట్లు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని ఏజీకి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుతూ ముఖ్యమంత్రి, మంత్రులు కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సూచించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తొలిసారిగా జానారెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గంటపాటు జానారెడ్డితో భేటీ అయిన రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సీఎంకు సూచించినట్లు చెప్పిన జానారెడ్డి పార్టీ ఆదేశాలను బట్టి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తానన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తన నియోజకవర్గమైన మధిరలో పర్యటించిన భట్టి మధిర నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరి సలహాలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో 2014 ముందు ఉన్న ఆర్థిక పరిస్థితులు, 2023 వరకు భారాస ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నామని, సరైన సమయంలో సరైన వేదికపై విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యమైనటువంటి సంపదంతా దోపిడీ గురి కావటం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావటం 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది. 70-80 ఏళ్ల వెనకున్నటువంటి ఆర్థిక అసమానతలతో కూడినటువంటి క్రీడల వ్యవస్థని 10 ఏళ్లలో నిర్మాణం జరిగింది. ఈ వ్యవస్థల్ని, సంస్థల్ని ఇవి గాడిలో పెట్టడం, ప్రజాస్వామ్యయుతంగా పాలన అందించడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, ప్రతి అంగం ప్రజల కోసమే పనిచేసేటట్టుగా, ఆ పౌరుడు కలిగేటట్టుగా పాలన అందించడమే నా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం.
క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుల్లో వ్యభిచారం, స్వలింగ సంపర్కాలను నేరంగా పరిగణించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల్ని కేంద్ర మంత్రివర్గం వ్యతిరేకించింది. క్రిమినల్ చట్ట సవరణ బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి అమిత్ షాకు మంత్రివర్గం మార్గం సుగమం చేసింది. వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించి జరిమానా విధించాలన్న సిఫార్సులు సుప్రీం తీర్పులకు విరుద్ధమని, ఈ చర్యలు సమాజంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ప్రధాని కార్యాలయం అభిప్రాయపడ్డట్లు సమాచారం. 21వ శతాబ్దంలో వ్యవస్థీకృత నేరానికి నిర్వచనాల్లో మార్పులు వచ్చాయని చెప్పినట్లు సమాచారం. వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తే మహిళల పట్ల వివక్ష చూపినట్లేనని, మూస పద్ధతుల్ని పెంపొందిస్తుందని సుప్రీంకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. భారత సమాజంలో లింగ సమానత్వం ఉండాలని చాలాసార్లు తేల్చి చెప్పింది. ఫలితంగానే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. జాతీయ ప్రణాళికలు, లక్ష్యాల రూపకల్పనలో యువతరం భాగస్వామ్యం అయ్యేలా చొరవ చూపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్భవన్లో ఏర్పాటు చేసిన వికసిత భారత్ 2047 వర్క్షాప్ ను ప్రధాని మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, వివిధ విద్యాసంస్థల అధిపతులు, ఆచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వికసిత భారత్ 2047 దార్శనికత సాకారం కోసం దేశ యువత ఆలోచనలను సమ్మిళితం చేయాలని ప్రధాని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో భారత్లోని యువశక్తిని ఏకం చేసి దేశాన్ని తిరుగులేని శక్తిగా అభివృద్ధి దిశగా నడిపించాలని దిశానిర్దేశం చేశారు. మసీదు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళల్ని ప్రార్థనల కోసం అనుమతించకపోవటాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాయవద్దని స్పష్టం చేసింది. ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థనలకు షియా ముస్లిం మహిళల్ని అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ప్రార్థనల కోసం మహిళల్ని అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదన్నారు. వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, హక్కుల్ని హరించడానికి వీల్లేదన్నారు. షియా మహిళల్ని ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ తొలిసారి 70,000 బెంచ్ మార్కును తాకగా, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మొదటిసారి 21,000 బెంచ్ మార్కును తాకింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ 103 పాయింట్లు పెరిగింది. ఉదయం 69,926 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల జోరుతో చరిత్రలో తొలిసారి 70,000 బెంచ్ మార్కును తాకింది. ఈ క్రమంలో 70,058 పాయింట్ల జీవితకాల గరిష్టాయికి చేరింది. అయితే గరిష్ట స్థాయి వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 69,782 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 69,928 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఒక దశలో 21,026 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ చివరకు 20,997 వద్ద ముగిసింది.